Hi friends, welcome to my channel CSIR Central Glass and Ceramic Research Institute నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం డీటెయిల్ నోటిఫికేషన్ ఈ వీడియోలో చూద్దాం. నోటిఫికేషన్ వచ్చేసరికి సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్ సిజిసిఆర్ఐ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కలకత్తా. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు కలకత్తా, అలాగే కుర్జా అండ్ నరోడాలో మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. వేకెన్సీ చూసుకుంటే ఫస్ట్ వేకెన్సీ కోడ్ J01, ఇది వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మొత్తం పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు, ఇయర్కి 4, అలాగే ఎస్సీకి 1, టోటల్ 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి. సో ఇంటర్మీడియట్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ కూడా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 మీకు టోటల్ వచ్చేసరికి 38,000 మీకు నెలకి శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్. సో ఈ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్. అలాగే సెకండ్ పోస్ట్ చూసుకుంటే A01 జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 5, ఎస్సీ 1, ఓబీసీ 1. దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు. ఇక్కడ దీనికి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లోని, లేకపోతే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలోని మీకు టైపింగ్ అయితే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ అయితే మ్యాండేటరీ. అలాగే ఈ టైపింగ్ కూడా మీకు ఖచ్చితంగా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కూడా ఉండాలి, లేకపోతే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసరికి మీకు పెర్ మంత్ 30,000 అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే A02 జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ FNDA, ఇది కూడా మీకు 3 పోస్టులు ఇయర్కి అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు. ఇది కూడా సేమ్ ఇంటర్మీడియట్, అలాగే కంప్యూటర్ టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. శాలరీ సేమ్ 30,000 పర్ మంత్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ ఇది. అలాగే A03 చూసుకుంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేసెస్, ఇది కూడా ఇయర్కి 3 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్. క్వాలిఫికేషన్ సేమ్, ఈ మూడింటికి సేమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, అలాగే కంప్యూటర్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి, లేకపోతే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో మీరు టైప్ చేయగలగాలి. శాలరీ కూడా సేమ్ 30,000 లెవెల్ 2. సో దీనికి కూడా రిటర్న్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే టైపింగ్ ఎగ్జామ్ మీకు ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్ కండిషన్స్ మెయిన్ పాయింట్స్ మనం నోటిఫికేషన్లో చూద్దాం. బెనిఫిట్స్ ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చినట్టయితే డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ మీకు వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. ఇది మొత్తం జనరల్ కండిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇది వెబ్సైట్ లింక్. మీరు ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు అడ్వర్టైజ్మెంట్ అయితే ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. దాని కింద మీకు క్లిక్ హియర్ టు అప్లై అని ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీకు లింక్ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది అఫీషియల్గా. నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇది యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్ కోసం కూడా వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ మీరు యూజ్ చేసుకొని హాల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఐడెంటిటీ వెరిఫికేషను, పాస్పోర్ట్ సైజు పాన్ కార్డు లేదా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఇవన్నీ 12 and 13, 14 ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు మీకు మ్యాండేటరీగా ఉండాల్సింది. ఎగ్జామ్ సంబంధించింది కూడా వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. సెంటర్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీకు సెంటర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఇన్ వెన్యూస్ గివెన్ ఇన్ ది రెస్పెక్టివ్ కాల్ లెటర్స్. ఏదైతే మీకు కాల్ లెటర్స్లో వస్తుందో అది దాన్ని బట్టి మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి అయితే మీరు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మొత్తం ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం. ఇది PWD డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.
ఆన్లైన్ ఎగ్జామ్ అప్పుడు మీకు బయోమెట్రిక్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ మనం చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2 పేపర్స్లో ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి మెంటల్ అబిలిటీ టెస్ట్, అలాగే పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ పేపర్ 2 2 పేపర్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళు ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్, ఈ రిటర్న్ ఎవరైతే సిబిటి పాస్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అంటే జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు. మీ రిటర్న్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు రిటర్న్ ఇక్కడ చూసుకుంటే ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓన్లీ మీ రిటర్న్ ఎగ్జామ్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అంటే 35 words per minute మీరు ఇంగ్లీష్లో 1 minute టైప్ చేయగలిగితే మీరు క్వాలిఫై అయ్యాయి. రిమైనింగ్ వాళ్ళు మీ రిటర్న్లో ఎవరికైతే ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో దాని బేస్ మీద వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సెకండ్ పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులో కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్. అలాగే ఎగ్జామినేషన్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది, ఇంకే లాంగ్వేజ్లో మీకు ఉండదు. హౌ టు అప్లై చూసుకుంటే ఇక్కడ వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ మీరు ఓపెన్ చేయగానే CGCR అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది సైట్. ఇక్కడ మీరు చూస్తుంటే CSIR CGCR. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2021. దీని మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మీకు న్యూ ట్యాబ్లో ఈ పేజ్ అయితే ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ జూలై 1 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 15 లాస్ట్ డేటు. సో ఎడిటింగ్ ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా ఆగస్ట్ 15 మీకు లాస్ట్ డేట్ అప్లికేషన్లో. సో లాస్ట్ డేట్ మీ ప్రింట్ లాస్ట్ డేట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆగస్ట్ 30 లాస్ట్ డేట్. మీరు ప్రింట్ ఖచ్చితంగా అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజు 100 రూపాయలు ఫీజు కూడా మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఇక్కడ చూసుకుంటే జూలై 1 నుంచి ఆగస్ట్ 15 వరకు మీకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ కొడితే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు లాగిన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీనికోసం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేది ఇక్కడ చూసుకుంటే ద క్యాండిడేట్ హ్యాస్ రిమిటెడ్ అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SC, ST అండ్ PWD ఉమెన్ క్యాండిడేట్సో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మనం చూసుకుంటే UR OBC క్యాండిడేట్స్కి 100 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ గైడ్లైన్స్ ప్రొసీజర్ ఫర్ ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఇచ్చిన సైజులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ బ్లాక్ ఇంక్తో మీరు సిగ్నేచర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వాళ్ళకి డిక్లరేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొవైడ్ చేయడం జరిగింది 4th కాలంలో. ఈ డిక్లరేషన్లో ఐ అని మీ నేమ్ టైప్ చేసి రిమైనింగ్ అంతా మీరు ఇక్కడ ఫిల్ చేసి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఇది కూడా మీరు ఒక పేపర్ మీద ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ బోత్ ఆర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్లాక్ ఇంక్ ఆర్ బ్లూ ఇంక్తో. ఇన్ కేస్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఎవరికైతే థంబ్ లేదో వాళ్ళు రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్తో అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఈ డిక్లరేషన్ కూడా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒక వైట్ పేపర్ మీద. అలాగే మీ అప్లై చేసినప్పుడు మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబరు కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఫర్దర్ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ మీ మెయిల్కి అలాగే మీ మొబైల్ నెంబర్కి మీకు అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మీకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఎలా అప్లై చేయాలో కూడా మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలని చెప్పడం జరిగింది. స్కానింగ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా ఈ డైమెన్షన్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాక్గ్రౌండ్ ప్రిఫరబుల్లీ లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్,
ఫోటోగ్రాఫ్ సంబంధించి వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ సైజు 10 to 20 KB బిలో ఉండాలి. సో రిమైనింగ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు కావాలంటే నేను ఒక సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది సెంట్రల్ గ్లాస్ సిరమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా నుంచి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి కలకత్తా, దాంతోపాటు కుర్జా అండ్ నరోడాలో కూడా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి మీకు నెలకి 38,000 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ FNA జనరల్, స్టోర్స్ అండ్ పర్చేస్లో నెలకి 30,000 శాలరీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.